డీటెయిల్ చూస్తే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని 400 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం పేద ఇంటి ఆర్థిక భారంను తీరుస్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో నియోజకవర్గంలో 10,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. అబ్దుల్లాపూర్ మెట్టు తహసీల్దార్ ప్రాంతంలో మండలంలో అబ్దుల్లాపూర్ మెట్టు పెద్దంబర్పేట కురుకయంజాల మున్సిపాలిటీలలో ఇప్పటికే ఈ 1.5 సంవత్సరాల్లో 18.5 కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు మళ్ళా దాదాపు 4.5 కోట్ల రూపాయలు ఈరోజు చెక్కుల పంపిణీ. మొట్టమొదటిసారిగా అన్నిటికన్నీ ఇంకొక 50-60 తప్ప మిగతా అన్నీ కూడా ఈరోజు క్లియర్ చేసినాం. వచ్చేటువంటి సమయంలో ఎవరీ 2 నెలలకు ఒకసారి క్లియర్ చేసేటువంటి కార్యక్రమాన్ని మా ప్రభుత్వం తీసుకుంటుంది. గతంలో ఏడాది వరకు 6 నెలల వరకు కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వలేకపోయినారు. అప్పుల రాష్ట్రంలో ముందు మాకు ఫస్ట్ ప్రయారిటీ పేదోనికి ఇచ్చిన ప్రతి పథకం ఎన్ని అప్పులున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఏదున్నా ముందు పేదోళ్ళకి. కూకట్పల్లిలోని జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ విద్యార్థులను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆరోపిస్తూ స్టూడెంట్ ఫోరం నాయకులు విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థులు వీసీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్న వైస్ ఛాన్సలర్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అగ్రవర్ణాలకు చెందిన విద్యార్థులకు మద్దతిస్తూ దళిత విద్యార్థులను వివక్షకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థి ఒక్క క్లాస్ అటెండ్ అయితే ఇంజనీరింగ్ మెకానిక్స్ లో గుగులోత్ రవి అనే ఒక అధ్యాపకునితో అపాలజీ లెటర్ రాయించి నేను తప్ప ఎంటర్ చేసిన అటెండెన్స్ అని చెప్పి 34 క్లాసులు వేసి వాళ్ళకి కావాల్సిన విద్యార్థులనేమో ప్రమోట్ చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఎస్పీఎఫ్ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే దళిత గిరిజన విద్యార్థులు ఎవరైతే ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తారా అని పని కట్టుకొని వేధిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మాకు పద్ధతిగా ప్రవర్తించే అధ్యాపకుడిని వీసీగా ఇవ్వండి. 60 ఏళ్ళు వచ్చిన అధ్యాపకుడే లంజోడుకులారా, అమ్మకు పుట్టిలా, అయ్యకు పుట్టిలా అని మాట్లాడితే ఆయన దగ్గర చదువు నేర్చుకునే విద్యార్థుల మా పరిస్థితి ఏం కావాలి? మేము జేఎన్టీయూకి ఒక ప్రతిష్ఠ ఉంది, ఆ ప్రతిష్ఠ దగ్గర వ్యక్తిని వీసీగా కేటాయించాలి. దీన్ని రోజు రోజు మరింత ఉద్యమం ఉధృతం చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం తెలిసే వరకు చేస్తాం. ఇమీడియట్ గా ఆయన వీసీగా రిజైన్ చేసి వెళ్ళిపోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మెట్లార్జీ మొదటి సంవత్సరం విద్య. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి 16వ తేదీ వరకు వివిధ ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గణపతి పూజ, పుణ్యహావచనం, గోపూజ, ఋత్విగ్వాగ్నంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అనంతరం శ్రీకృష్ణ యజుర్వేద సంహితార్థ క్రమం, క్రయ పారాయణం, హవనాలు, వేద పారాయణాలు, ప్రవచనాలు నిర్వహించనున్నారు. రోజులు ఈ యజుర్వేద పారాయణ క్రమం ఏదైతుందో అది బ్రాహ్మణ సంఘ తరఫున ఇక్కడ 7 రోజుల కార్యక్రమం జరుగుతూ ఉంది. కులాలతో సంబంధం లేకుండా చేసే కార్యక్రమం కూడా సమాజ కళ్యాణం కోసం, సమాజం కోసం, ధర్మం బాగుండాలి, దేశం బాగుండాలి, సమాజ ప్రజల ఎత్తులో చాలా ఆయురారోగ్యంతో ఉండాలి ఆలోచన విధానంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి ఈ గ్రామాల్లో కాకుండా గ్రామాలు కూడా దాదాపు అటువంటి గ్రామం వేములవాడ. ఆ వేములవాడలో పరమేశ్వరుని యొక్క స్వరూపము వేదము అని చెప్పేసి మనకు వేదం చెప్తుంది. అంటే వేదం అనేటువంటిది అపౌరుషేయాలు. వేదాలు ఎవరు రచించినవి కావు, ఒకప్పుడు పుట్టినవి కావు. అనాదిగా సృష్టి ప్రారంభం కంటే ముందు నుండి సృష్టి అంత్యం వరకు ఉండేటువంటిది వేదాలు. కాబట్టి వేదాలు పరమేశ్వరుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే మనిషి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస ఎక్కడ ఉంటే మనిషి అక్కడే ఉంటాడు. మనిషి ఉన్న దగ్గరనే. మన వేములవాడలో సకల మానవాళి క్షేమం కోరుతూ జరుగుతున్నటువంటి కృష్ణ యజుర్వేద క్రమపారాయణ సహిత కృష్ణ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు కోదాడ పోలీసుల ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ రహదారి భద్రతా కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు ప్రయాణ సమయంలో వాహనదారులు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల పోలీసులు అవగాహన కల్పించారు. ప్రయాణ సమయంలో హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని ఇన్స్పెక్టర్ శివశంకర్ సూచించారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వానకు జేవీఆర్ ఓపెన్ కాస్ట్, కృష్ణారం ఓపెన్ కాస్ట్లలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జేవీఆర్ ఓపెన్ కాస్ట్లో 10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, అలాగే 40,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకు అంతరాయం కలుగుతుంది. కృష్ణారం ఓపెన్ కాస్ట్లో 5,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 20,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకు అంతరాయం కలుగుతుంది. తెలంగాణలో ఇటీవల భారీ చోరీలు ఎక్కువైపోతున్నాయి. ఇటీవల కరీంనగర్లో జరిగిన పిఎంజే జ్యువెలర్స్ చోరీ మరొక ముందే అలాంటి చోరీని ఖమ్మం నగరంలో జరిగింది. నగరం నడిబొడ్డున సోనోవిజన్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ తాళాలు పగలగొట్టి 2 కోట్ల విలువైన మొబైల్ ఫోన్స్ను దొంగలు ఎత్తుకెళ్లారు. దొంగతనానికి సంబంధించి చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రాథమిక సహకార వ్యవసాయ సంఘం ద్వారా జరుగుతున్నటువంటి ఎరువుల పంపిణీ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వార్ పరిశీలించారు. రైతులకు అవసరమైన డిఏపి ఎరువులను సక్రమంగా అందిస్తున్నారా అని అధికారులతో జాయింట్ కలెక్టర్ ఆరా తీశారు. ఖరీఫ్ 2025కి సంబంధించిన ఈ క్రాఫ్ట్ బుకింగ్ రైతుల వివరాలను ప్రదర్శించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. నందికొట్కూరు మున్సిపాలిటీలోని మారుతినగర్, హాజీనగర్, సాయిబాబాపేట కాలనీలో ప్రధాన కాల్వల్లో పేరుకుపోయిన కంప చెట్లు, వ్యర్థాలు, పూడికతీత వంటి తొలగింపు చర్యలు చేపట్టారు. వరద వస్తే ముంపు పై ఉన్నటువంటి ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు మున్సిపాలిటీ కమిషనర్ వెంకటరామరెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా గంటావూరులో బుధవారం రాత్రి ఓ రిటైర్డ్ టీచర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. రిటైర్డ్ టీచర్ గజేంద్ర ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. అదే అదునుగా భావించిన దొంగలు అర్ధరాత్రి ఇంటి మెయిన్ డోర్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాల్లోని సుమారు 1.5 కిలోల వెండి వస్తువులు, నగదును అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గజేంద్ర రిటైర్డ్ టీచర్ వాళ్ళ ఇంట్లో నైట్ దొంగతనం జరిగిందండి. దాంట్లో కనీసం అంటే ఒక 1.5 kg సిల్వరు, అట్లే మొత్తము ఇల్లంతా డోర్స్ పగలగొట్టారు, లాకర్లు పగలగొట్టారు, మొత్తం అయితే ఇల్లు చిందరవందర చేసేసారు. మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. పోలీసు వాళ్ళు వచ్చారు, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినారు. ఒక 1.5 kg సిల్వర్ లాస్ అయింది. అది కాకుండా కొద్దిగా క్యాష్, గోల్డ్ కూడా లాస్ అయిందండి. గంటావూరు గజేంద్ర రిటైర్డ్ టీచర్ వాళ్ళ ఇంట్లో పశువులను అపహరించిన ముఠాను ఏలూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ముదినేపల్లి పిఎస్ పరిధిలోని చిగురుకోటలో, అదేవిధంగా వడాలి గ్రామంలో పశువుల పాకలో కట్టి ఉంచిన మొత్తం 4 గేదెలు, ఒక దున్నపోతును గత మార్చి 17న అపహరించుకుని పోయినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు ముదినేపల్లి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. గేదెలు దొంగతనం చేసి గ్యాంగ్ మెంబర్స్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఆ గేదెలు తీసుకుపోయి ఆ గేదెలు అమ్ముకునే టైప్ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. చిన్న గేదెలు దొంగతనమైన ఎస్పీగా నేను ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏమంటే, ఈ గేదెలు కొట్టేయడం, రైతులకు అట్లాంటి సమస్యలు ఏదైనా క్రియేట్ చేయడము, ఇంతకుముందు ట్రాన్స్ఫార్మర్ సమస్యలు కూడా ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. రైతుల దగ్గర ఏదైనా గేదెలు కొట్టేసినా, ఈ ట్రాన్స్ఫార్మర్ కొట్టేసినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటారు అనేదానికి ఆ మెసేజ్ పంపించడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గేదెలు కొట్టేసిన వాళ్ళు ఎమ్ము కార్తిక్, చింతా దుర్గా ప్రసాద్, రాయగిరి పవన్ కుమార్. ఇక రైతుల వద్ద ఓ వ్యాపారి మొక్కజొన్నలు, వేరుశెనగ కొనుగోలు చేసి పూర్తిగా డబ్బు చెల్లించగా ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. నెల రోజులు గడుస్తూ ఉన్నా డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు ఓబుల దేవర చెరువులో నరహరి నివాసం ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లి చూశారు. ఎన్ని రోజులైనా ఇంటికి తాళం వేసి తీసుకు ఉండకపోవడంతో, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో ఓబుల దేవర చెరువు పోలీస్ స్టేషన్లో మూకుమ్మడిగా రైతులందరూ నరహరిపై ఫిర్యాదు చేశారు. ప్రతి ఒక్క రైతును, నష్టపోయిన రైతులు అందరం వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తాం సోమవారం. దయచేసి మాకు ప్రభుత్వాన్ని ఆదుకోవాలి, లేక పోలీస్ స్టేషన్లో పోలీసులనే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ రైతులపల్లి 55 క్వింటాలు మొక్కజొన్నలు ఇచ్చినాము. 1,10,000 ఇవ్వాలి నాకు. మాకు ఇంకా న్యాయం చేయాలని స్టేషన్కి. ఏం పేరు? కాకాదు. బుధవారం అన్నాడు మనిషి కనపల్లా. ఇప్పుడు 36 క్వింటాలు, 2,150 రేటు, 77,800.
అది వాళ్ళ అడుగుతూ ఉంటే ఈరోజు రేపు సోమవారం మంగళవారం వాయిదా చెప్తారు సార్. సార్లు అంటే వస్తుంటే వ్యవసాయం ఉండటం లేదురా, వ్యవసాయం లేక ఉంటున్నాము చూస్తున్నాం, మళ్ళీ రేపు రండి మాకు రండి. రైతు పేరు ఆర్ భానుచంద్ర. నేను 100 క్వింటాలు వేసాను. నాకు 1,80,000 అక్షరాలకు ఇవ్వాలా. తీసుకొని వచ్చి 4 రోజుల్లో మీ అమౌంట్ అంత ఇస్తానని చెప్పినాడు. ఇప్పుడు గత 1 మంత్ అయిపోయింది. మాకు ఇంతవరకు ఒక 20 రోజులు తిరిగినాం ఇంటి దగ్గరికి, మాకు ఆచూకే దొరకలేదు. దానికోసం అని చెప్పి వ్యక్తి వ్యాపారం చేసుకుంటూ మొక్కజొన్నలను రైతులు చాలా మోసం చేసి అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తాం చెప్పి వారం 10 రోజులు అప్పు చెప్పి కొంతమందికి నెల అప్పు చెప్పి నెల తిప్పించుకోవడం జరిగింది. ఈ సోమవారం ఇస్తామని చెప్పినాడు ఆ పార్టీ. ఇంతవరకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని మనిషి ఆచూకీ కనపడలేదు. 45,000 క్యాష్ ఇచ్చినాడు, ఇంకా 1,22,000 రావాలి. అది ఆరో ఇస్తాం, ఈరో ఇస్తాం, సోమవారం ఇస్తాం, మంగళవారం ఇస్తాం అని చెప్పినాడు. ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్. మన్యం జిల్లా సీతంపేటకు చెందిన గిరిజన యువతి మరణం పట్ల మాజీ ఎమ్మెల్యే కళావతి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాలకొండలోని ఆసుపత్రిలో మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఉషారాణి మరణంపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాంతంలో ఈరోజు ఒక ఆదివాసీ బిడ్డ హత్యకు గురై మరి చెరువులో ప్రాణాలు పోయి కాళ్ళతోటి మెడతోటి మెడలోన రాయితోటి కట్టి పెట్టిందని చెప్తున్నారు. ఇది అత్యంత దారుణంగా ఉంది, చాలా బాధాకరంగా ఉంది. మా ప్రాంతంలో ఎప్పుడూ ఇలాంటివంటి జరగలేదు. మరి ఈరోజు ఇలా జరిగాయంటే కారణం కూటమి ప్రభుత్వంలో ఈ అరాచకాలకు అదుపే లేదు. చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు అగత్యాలు ఎన్నో జరుగుతున్నప్పుడు కూడా చట్టాల సవరణ కానీ దోషులు శిక్షించి సకాలంలో స్పందించి చేయడం కానీ జరగకపోవడం ప్రధాన కారణం. మరి దేనికి కూడా వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. హోంశాఖకి ఒక మహిళ అయ్యుండి కూడా ఆమె తన శాఖ పట్ల కాకుండా ఇతర శాఖల పట్ల ఇతరులకి ఎప్పుడు కూడా దూషించే బాధ్యత తీసుకుంటున్నారు తప్ప మహిళల పట్ల ఇలాగా రక్షణ కరువైందనేది ఎంత మొత్తుకుంటున్నా ఈరోజు ఈ ప్రశాంతమైన పాలకొండ నియోజకవర్గంలో మన్యం జిల్లాలో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ దాడులు చేస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈడీ సోదాలు చేసింది. హైదరాబాద్లో 10 చోట్ల ఈడీ తనిఖీలు చేపట్టింది. హవాలా మనీ లాండరింగ్ జరిగిందని ఆరోపణలున్నాయని లిక్కర్ సూత్రధారి కసిరెడ్డికి ఇళ్లలోనూ సోదాలు జరిపారు. వైసీపీపై మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఫైర్ అయ్యారు. వెన్నుపోటు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది వైసీపీ కాదా అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. కంటికి రెప్పలా ప్రజల్ని కూటమి ప్రభుత్వం కాపాడుతుందని చెప్పుకొచ్చారు. ఎవరిని ఇబ్బంది పెట్టలేదన్నారు. అమ్మఒడి పెన్షన్ల పేరుతో ప్రజల్ని నిండా ముంచింది వైసీపీ అని మండిపడ్డారు. కనీసం ప్రజలకు చెరువు కాలువ ఏదైనా ప్రాజెక్టు కూడా నిర్మించలేదన్నారు. 2,000 పెన్షన్ 3,000 ఇస్తామని ప్రజలకు నమ్మించి మోసం చేసింది పోటీ పొడిచింది మీరు కాదా చెప్పండి. తల్లికి వందనం ఆ రోజు అమ్మ ఒడి అని పెట్టి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామని ఓట్లు వేయించుకొని ఓట్ల తర్వాత తూచన్నది మీరు కాదా చెప్పండి. మమ్మల్ని వెన్నుపోటు రాజకీయాలంటారా? ప్రజలకు వెన్నుపోట్లు పొడిచినామంటారా? ఒక్క రోడ్డు చూపియండి, ఒక గుంత చూపియండి, ఒక ప్రాజెక్టు చూపియండి, ఒక కాలువ చూపియండి, ఒక డ్యాము చూపియండి, లేదా ఒక పెద్ద ఇండస్ట్రీ చూపియండి. ఏమి కట్టారు, ఏం చేశారు, ఏం వచ్చినాయి ఈ ప్రాంతానికి, ఏం చేసుకొని ఏం చేసినామని మీరు మళ్ళా ప్రజలు లేకపోయారు. మీరు ఈ ప్రజలకు చెప్పాలి. మేము చెప్తాం, ఇక్కడ ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాం. ఎక్కడ ఈ 2 సంవత్సరాలు ఒక తప్పుడు కేసు పెట్టలేదు, ఒక ఎకరా దుమ్మి చేయలేదు, ఒక ఇల్లు కబ్జా చేయలేదు, ఒక పొలం రెడ్ మార్క్ లో పెట్టించలేదు, ఒకరిని ఇబ్బంది పెట్టలేదు. మీ చరిత్ర తిప్పితే ఈ రోజుటికి కూడా మేము గడుగుతా ఉన్నాం. ఈ రోజుటికి కూడా మీరు చేసిపోయిన
ఖమ్మం రైతాంగానికి శాశ్వత తాగునీరు భద్రతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జలసౌదలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, సీతమ్మ సాగర్, మున్నేరు, పాలేరు లింక్ కాల్వ పనులపై చర్చించారు. భూసేకరణ, R&R, అటవీ అనుమతులపై చర్చ జరిగింది. ప్రాజెక్టుల వారీగా పురోగతి, లక్ష్యాలపై అధికారులకు మంత్రులు దిశానిర్దేశం చేశారు. పెండింగ్ పనుల వేగవంతానికి కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సీతమ్మ సాగర్ సహా అన్ని ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేస్తామని వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. భూసేకరణ, అటవీ అనుమతులు, నిధుల సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు ఖమ్మం భవిష్యత్తును మార్చే ప్రాజెక్ట్ అని మంత్రి తెలిపారు. రాబోయే గోదావరి పుష్కరాలకు ఆర్టీసీకి సంబంధించి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నామన్నారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ను ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి మంత్రి పరిశీలించారు. బస్టాండ్లో ప్రయాణికులను కలిసి ఆర్టీసీ సేవలపై ఆరా తీశారు. బస్సుల వివరాలు, మౌలిక సదుపాయాల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్లో వరద సమస్యకు శాశ్వతంగా చెక్ పెడతామని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. బస్టాండ్ను మరింత అభివృద్ధి చేస్తామని, ప్రధానంగా వర్షాకాలంలో డ్రైనేజీ నీటి సమస్యను పరిష్కరిస్తామని పొన్నం హామీ ఇచ్చారు. వర్షాకాలము బస్టాండ్కి రావడం కూడా ఇబ్బంది అవుతుంది. వాటర్ నిల్వ ఉండడం వల్ల దాన్ని మరి పరిశీలించమని నేను ఎండీ గారికి కోరగానే వారి ఇక్కడికి స్వయంగా మిగతా అధికారులందరూ తీసుకొని వచ్చేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ప్రత్యక్షంగా వారు చూసిన తర్వాత ఈ బస్టాండ్ అభివృద్ధి పట్ల వారికి పూర్తిగా ఒక అవగాహన వచ్చింది. ఎందుకంటే ఈరోజు 35,000 మంది ప్యాసింజర్లు ప్రతిరోజు వచ్చే బస్టాండ్ ఆర్థికంగా కూడా అంటే కమర్షియల్ ఉద్దేశంగా తీసుకున్నా కూడా ఈ బస్టాండ్ ఏ కేటగిరీలో ఉంది. ఈ బస్టాండ్ ప్రజలకు అన్ని రకాల వసతులతో ఉండాలి కాబట్టి ఆ ప్రకారంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచనతో వారు ఉండడం పట్ల నేను మరి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్య ఏదైతే వర్షంలో బస్టాండ్ మునిగిపోవడం ఉందో దాన్ని పరిష్కరించడంతో పాటుగా పెరుగుతున్న నగరానికి అనుగుణంగా, ఎందుకంటే ఇక్కడ రేపు పొద్దున ఇంజనీరింగ్ కాలేజ్ తెలంగాణ ఎక్సైజ్ అకాడమీలో ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్స్, సబ్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగింది. బండ్లగూడ జాగీర్లో నిర్వహించిన దీక్షాత పరేడ్కు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరై విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులను అభినందించారు. డ్రగ్స్ నియంత్రణపై ఎక్సైజ్ అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలని మంత్రి జూపల్లి సూచించారు. డ్రగ్స్ కంట్రోల్తో పాటు ఎక్సైజ్ ఆదాయ లక్ష్యాల సాధనలో కూడా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రజారోగ్యం, శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని నూతన అధికారులను కోరారు మంత్రి జూపల్లి. విమానంలో ఉండాలి. ఎట్లయితే పాశ్చాత్య దేశాల్లో, వెస్టర్న్ కంట్రీస్లో డ్రగ్స్ నెట్వర్క్లు ఛేదించడానికి, ఆక్రమణ గుర్తించడానికి అత్యాధునిక నిఘా వ్యవస్థలను, డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధస్సు లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతికతను కూడా వాడుతూ ఉన్నారు. డేటా అనలిటిక్స్ ద్వారా అక్రమ రవాణా రూట్లను ముందే గుర్తిస్తున్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఉన్నారు. జీరో టాలరెన్స్ పాలసీతో చిన్న నేరాలను సీరియస్గా తీసుకుంటున్నారు. మనం కూడా ఆ దిశగా నడవాలి. సాంకేతికత మీ పెద్ద ఆయుధం కావాలి. ఎక్సైజ్తో పాటుగా కల్చరల్ శాఖ కూడా ఉంది నాకు. ఈ కల్చరల్ శాఖ ద్వారా ఒకటి పోలీసింగ్ ద్వారా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్యారల్గా సమాంతరంగా సమాజంలో ఉన్న అన్ని వర్గాల యొక్క ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రుగ్మతల వల్ల తల్లిదండ్రులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజలందరి బాధ్యత కేవలం ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ బాధ్యతమే కాదు. ముఖ్యంగా తల్లిదండ్రులు, గురువులు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ యొక్క బాధ్యత మాది అనేది కూడా వాళ్ళు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ గుర్తించడం కోసమే వివిధ కళారూప